హాయ్ అండి. చిన్న మాట అండి. ఒక్క అబద్ధం వల్ల పోయిన నమ్మకం 100 నిజాలు చెప్పినా రాదు. అబద్ధం ఆడే ముందే ఆలోచించుకోవాలి. నిజమా అబద్ధమా మీరే చెప్పాలి. ఇప్పుడు చోలే మసాలా కర్రీ వండుకుందాము. చోలే మసాలా శనగలు అయితే ఒక 7-8 గంటలు నానబెట్టుకొని కుక్కర్లో 6-7 విజిల్లు వచ్చేదాకా మెత్తగా మనం ఇట్లా నలుగు కొడితే మెత్తగా అయ్యేటట్టు ఉడికించుకోవాలి. ఇవి ఇంట్లో శనగలు. ఇందులోకి మసాలా, ఒక టమాటో, ఒక ఉల్లిపాయ, ఇంకా కూడా వేసేటుంటే చూపించుకుంటా వేస్తా. ఫస్ట్ అయితే మిక్సీ జార్ తీసుకొని మసాలా అయితే ఇందులో వేసుకుందాము. ఈ టమాటో కూడా ఇందులోనే వేసుకుందాము. ఈ ఉల్లిపాయ కూడా ఇందులోనే వేసుకుందాము. ఇప్పుడు ఇది పేస్ట్ చేసుకుందాం. మరీ మెత్తగా పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ మసాలాలు, ఈ టమాటో, ఈ ఉల్లిపాయ ఇట్లా పేస్ట్ చేసుకోవాలి. అన్ని మసాలాలు వేసిన, ధనియాలు వేసిన, అల్లము, ఎల్లుల్లి కూడా వేసిన, మీకు కనపడ్డదో కనపడలేదో ఒక చిన్న కటోరలు తీసుకొని వేసిన కాబట్టి చెప్తాను. ఇప్పుడైతే కడాయి పెట్టుకొని నూనె పోసుకుందాం. నేను వండే కూరకు తగినన్ని తీసుకుంటాను. అన్ని కొద్దిగా తీసుకున్నది మీరు అనుకోవద్దు. ఆవాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, ఇదంతా కొంచెం దూరగా వేగాలి. ఈ తాలింపు ఇట్లా వేగినాక మిక్సీ పట్టుకున్న మసాలా, ఈ పేస్ట్, టమాటో పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా ఇందులో వేసుకోవాలి. అంతా కూడా ఇందులో వేసుకోవాలి. ఇదంతా కలుపుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. పేస్ట్కు సరిపోను ఉప్పు వేసుకోవాలి. కారం వేసుకుందాం. మనం తినే అంతా వేసుకోవాలి. నేను కొంచెమే వండుతున్నా కాబట్టి 1 స్పూన్ అయితే వేసిన కారము సరిపోద్ది. ఇదంతా దగ్గరికి వచ్చేదాకా ఉడకాలి. మనం పోసుకున్న నూనె పైకి రావాలి. ఎందుకంటే అప్పుడే మంచిగా ఈ పేస్ట్ అంతా ఉడికినట్టు. ఎందుకంటే పచ్చి రాకుండా ఉంటుంది. టమాటా అయినా ఉల్లిపాయ అయినా ఇట్లా ఉడికి నూనె అంతా పైకి వచ్చినాక ఇప్పుడు కొంచెం ఇందులోనే నీళ్ళు వేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మెంతి కొంచెం ఇట్లా నలుగొట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ ఉడికించుకున్న సోలే ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇదంతా కూడా మంచిగా దగ్గరికి వచ్చేదాకా ఉడకనియాలి. ఇప్పుడు చోలే మసాలా వేసుకుందాం. ఇప్పుడు ఇట్లా నూనె పైకి వచ్చిందంటే ఈ కూర అయినట్టే. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసుకున్నాక కొద్దిసేపు ఉడికితే సరిపోద్ది. ఈ కర్రీ చేయడం అయితే అయిపోయింది. ఇట్లా దగ్గరికి వస్తే చాలు. మంచి టేస్ట్గా ఉంటుంది. చపాతీకైనా, పూరికైనా, బగారా రైస్కైనా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇట్లా చేస్తే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టంగా తింటారు. ఇదిగో డాబా స్టైల్లో చేసిన. నచ్చితే మీరు కూడా చేసుకోండి. ఒకసారి లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సుశీర్గా